ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, మీకు మిధాని నుంచి మిశ్రా దత్తు నిగమ్ లిమిటెడ్ మిధాని అంటారు. ఇదైతే వచ్చేసి హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఉన్న మిధానిలో కొన్ని వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్ ఏంటో క్లియర్గా అయితే చూద్దాము. సో ఒకదానికైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుంది. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే ఎలా అప్లై చేయాలో కూడా తెలుస్తుంది. ఒకవేళ మీకు వీడియో మీకు ఉపయోగపడదు అనుకుంటే స్కిప్ అయితే చేసేయచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. సో మన వీడియోస్ని చూస్తే ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. మేము ఇంకా మోటివేషన్గా ఇంకా వీడియోస్ చేస్తాము. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మన ఛానల్లో చాలా జెన్యూన్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేయండి. సో చాలామందికి అయితే ఉపయోగపడతాయి. సో మీకు డౌట్ ఉంటే తెలియచేయండి. మన ఛానల్ యొక్క ప్రతి వీడియోకి హౌ టు అప్లై లేకుండా మేమైతే వీడియో అయితే చేయం ఫ్రెండ్స్. వీడియో చివరిలో హౌ టు అప్లై ప్రాసెస్ కూడా ఉంటుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కొన్నిటికైతే సపరేట్గా అయితే చేస్తూ ఉంటాము, అంటే పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉంటే మాత్రం. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నా కూడా సపరేట్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు ఏదన్నా కావాలి అనుకుంటే, హౌ టు అప్లై చేయాలి అనుకుంటే మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నేను ట్రై చేస్తాను ప్రొవైడ్ చేయడానికి. అండ్ చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి క్విక్గా చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి మిధాని నుంచి వచ్చిన నోటిఫికేషన్ చూద్దాము. సో మిధాని నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే అప్రెంటైజ్ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుంది. సో గ్రాడ్యుయేషన్ అండ్ టెక్నీషియన్ అప్రెంటైజెస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుంది. అప్రెంటైజ్ మేళా అనేది వీళ్ళు కండక్ట్ అయితే చేస్తున్నారు. సో ఎక్కడంటే మిధానిలో అయితే రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటైజ్, గ్రాడ్యుయేట్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ పాస్డ్ అవుట్ డ్యూరింగ్ November 2019. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2019, 2020, 2021, 2022, 2023. సో ఈ 5 బ్యాచెస్ వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు, ఈ అప్రెంటైస్షిప్ ట్రైనింగ్కి. సో అప్రెంటైసెస్ అని తేలిగ్గా తీసుకోవద్దు ఫ్రెండ్స్. కొన్నిటి వాటికైతే అప్రెంటైసెస్ అయితే కంపల్సరీగా అడుగుతున్నారు. మొన్న ఈసీఐలో టెక్నీషియన్కి అయితే ఐటీఐ ప్లస్ అప్రెంటైజ్ ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే కొన్నిటికి అప్రెంటైస్షిప్ కూడా వచ్చేసి ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ అయితే చేస్తున్నారు. కొన్నిటికి అప్రెంటైజెస్ ఉన్న వాళ్ళకైతే వచ్చేసి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకుని అప్లై అయితే చేసుకోండి. మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్ EEలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్ బీటెక్ వాళ్ళకి 20 వేకెన్సీస్, అలాగే టెక్నీషియన్ డిప్లొమా వాళ్ళకి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మెటలర్జీ ఈ 3 డిసిప్లిన్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. సో మెటలర్జీ గ్రాడ్యుయేషన్కి 10, టెక్నీషియన్కి డిప్లొమా ఇలా అయితే ఉంది. మీకు స్టైపెండ్ అనేది గ్రాడ్యుయేట్ వాళ్ళకి 9,000 అయితే ఇస్తారు, టెక్నీషియన్కి 8,000 అయితే ఇస్తారు. అండ్ మేళా అయితే వచ్చేసి 18/1/2024 రోజున అన్వర్ UI ఉలూమ్ కాలేజ్ ఫార్మసీ, న్యూ మాలేపల్లి, హైదరాబాద్, తెలంగాణ అయితే ఉంది. ఇక్కడ గూగుల్ లొకేషన్ లింక్ అయితే ఉంది ఫ్రెండ్స్. బట్ ఇది ఓపెన్ చేస్తూ ఉంటే మాత్రం ఓపెన్ అయితే కావట్లేదు నాకు గూగుల్ లొకేషన్ లింక్. సో ఈ అడ్రస్ అయితే మీరు గూగుల్లో టైప్ చేసినట్లయితే వస్తుంది. సో మినిమం ఈ అడ్రస్కి మీరు వాకిన్స్కి అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ముందైతే దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి. సో దీనికి మినిమం డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గ్రాంటెడ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉంటే ఉండాలి. సో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గ్రాంటెడ్ బై స్టేట్ కౌన్సిల్ బోర్డ్ అండ్ టెక్నీషియన్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్డ్ బై స్టేట్ గవర్నమెంట్ అని చెప్పారు. డిప్లొమా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గ్రాంటెడ్ అంటే డిగ్రీ వాళ్ళకి డిగ్రీ రిలేటెడ్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి, డిప్లొమా వాళ్ళకి డిప్లొమా రిలేటెడ్ ఇంజనీరింగ్లో చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పాను కదా గ్రాడ్యుయేషన్లో. సో ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్స్ అయితే వర్తిస్తున్నాయి, ఏ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెప్పి అప్రెంటైజ్కి ఉన్నాయి. అలాగే టెక్నీషియన్కి ఏ కేటగిరీలో ఎన్నెన్ని అప్రెంటైజెస్ ఉన్నాయో కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో మినిమం మీ ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ కూడా చూద్దాము. సో ఇక్కడ ప్రొసీజర్ ఫర్ ద అప్లికేషన్ అయితే వచ్చేసి ఎలా అప్లై చేయాలంటే, ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ ఎన్రోల్డ్ ఇన్ ద నాట్స్ వెబ్ పోర్టల్లో ఉంటే మీరు ఇలా అప్లై చేసుకోవాలి. మీరు నాట్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ లేకపోతే ముందు నాట్స్ అయితే ఉంటుంది, MRDHNAST. సో దానికైతే వెళ్ళండి ఫ్రెండ్స్. దానికైతే నేనైతే ఒకసారి చూపిస్తున్నాను. సో ఇదైతే నేషనల్ అప్రెంటైజ్ ట్రైనింగ్ స్కీము నాట్స్ పోర్టల్ ఫ్రెండ్స్. సో దాంట్లో ఫస్ట్ క్లిక్ ఎన్రోల్కి వెళ్ళండి. కంప్లీట్ అప్లికేషన్ ఫామ్, యూనిక్ ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. సో ఎన్రోల్మెంట్ నెంబర్ వచ్చిన తర్వాత
ప్లీజ్ వెయిట్ అట్లీస్ట్ 1 డే ఎన్రోల్మెంట్ వెరిఫికేషన్ అయితే వస్తుంది. తర్వాత లాగిన్ చేసుకొని క్లిక్ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూకి వెళ్ళేసి క్లిక్ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళి అప్లోడ్ రెజ్యూమ్ చేసి చూస్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్లో మిషన్ దత్తు నిగమ్ లిమిటెడ్ అని టైప్ చేయండి. క్లిక్ అప్లై చేయండి. క్లిక్ అప్లై అగైన్ అని చేయండి. సో అంతే, అప్లికేషన్ చేసినట్టు ఫ్రెండ్స్. సో మీకు ఆల్రెడీ నాట్స్ పోర్టల్లో ఉంటే రిజిస్ట్రేషన్ లాగిన్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఈ ప్రాసెస్ స్టెప్ 2కి అయితే ఫార్వర్డ్ వెళ్ళిపోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఫర్ క్వీరీస్ రిలేటెడ్ ఉంటే మాత్రం ఏమన్నా ఉంటే మాత్రం వీళ్ళకైతే ఇక్కడ మెయిల్ ఐడీస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది. మీకు డౌట్స్ని అయితే వర్కింగ్ అవర్స్లో కాంటాక్ట్ అయితే చేయండి. ఇదే సైట్ ఇచ్చారు కదా, వాళ్ళు ఇచ్చిన సైట్ నేనైతే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇలా అయితే వస్తుంది. వాళ్ళు ఇచ్చిన సైట్ చూడండి, MRDH అని చెప్పేసి వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లాగిన్ అయితే చేసుకోవాలి. లాగిన్లో ఫస్ట్ ఏం చేయాలి, లాగిన్లో రిజిస్టర్ హియర్కి అయితే వెళ్ళాలి. రిజిస్టర్ హియర్లో ఇక్కడ చూడండి, ఐఎమ్ ఏ స్టూడెంట్గా మీరు రిజిస్టర్ చేసుకుంటున్నారు. డియర్ యూజర్, సో వీ హ్యావ్ న్యూ పోర్టల్ అని చెప్పేసి ఉంది కదా, నాట్స్ 2.0 అంట ఫ్రెండ్స్. ఇది న్యూ పోర్టల్. సో ఫస్ట్ నేను ఓపెన్ చేసింది ఇది. సో నాకు డౌట్ వచ్చింది MRDH ఓపెన్ చేయమన్నారు కదా అని మళ్ళీ అది ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇందులోకైతే ఇక్కడ క్లిక్ హియర్ అని కొట్టడంతో ఇదైతే న్యూ దానికి అయితే వచ్చింది. డూ యూ హ్యావ్ డేటా ఫర్ ఎన్రోల్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక స్టూడెంట్ రిజిస్టర్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు నాట్స్ అదొక రోల్ నెంబర్ అయితే వస్తుంది. ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళేసి హ్యావ్ యూ అండర్టేకెన్ ప్రీవియస్ ఎనీ ట్రైనింగ్స్ మీరు తీసుకున్నారా, ఎనీ ట్రైనింగ్స్ తీసుకోలేకపోతే మాత్రమే మీరు దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. మీరు ఏమన్నా ప్రీవియస్గా అప్రెంటైజ్కి మీరు ఏదైనా చేసుకుని ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు దీనికైతే ఎలిజిబుల్ అయితే కాదు ఫ్రెండ్స్. సో మీరు ఫ్రెషర్గా అయితే ఉండాలి. అలాగే ఎక్కడ కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండకూడదు. అలాంటి మాత్రమే మీకు ఇక్కడైతే ఇస్తారు ఫ్రెండ్స్. సో డూ యూ హ్యావ్ ఎన్రోల్మెంట్ అయితే ఇక్కడ ఫామ్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి. సో నేను నో అని పెడుతున్నాను. అప్పుడే డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 1 year ఉన్నా కూడా వీళ్ళు సెలెక్ట్ చేయరు. హ్యావ్ యూ పాస్డ్ త్రూ రెగ్యులర్, పార్ట్ టైమ్, సో డిస్టెన్స్ ఎలా పాస్ అయ్యారు, రెగ్యులర్లో పాస్ అయ్యారని క్లిక్ చేస్తున్నాను. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, ఆధార్ నెంబర్, ఇన్స్టిట్యూట్ నేము, ఎడ్యుకేషన్ టైప్ ఏంటో మెన్షన్ చేయండి. సో మీరు డిప్లొమానా, గ్రాడ్యుయేట్ ఎలా కంప్లీట్ చేస్తారో అలా మెన్షన్ చేయండి. కోర్స్ నేము అండ్ మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ పర్సంటేజ్, ఈమెయిల్, మొబైల్ నెంబరు, అలాగే మీ పాస్వర్డ్స్ ఇచ్చేసి ఇక్కడ ఒక క్యాప్చా అయితే ఇచ్చారు కదా, ఈ క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అప్పుడు మీకు నాట్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. సో దాని తర్వాత ఏమంటున్నారంటే వీళ్ళు నెంబర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళమంటున్నారు. ఎస్టాబ్లిష్మెంట్లో ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్టరా, ఎస్టాబ్లిష్మెంట్ లాగిన్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేను ఇంకోటి చెక్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ దేనికి వెళ్ళమంటున్నారు అని చెప్పేసి ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెన్యూకి వెళ్ళేసి క్లిక్ ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది క్లిక్ చేయమంటున్నారు. లాగిన్ చేసుకుని సో దాని తర్వాత క్లిక్ ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్లో అప్లోడ్ రెజ్యూమ్ చేయమంటున్నారు. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ నేమ్లో మీకు మిశ్రా దత్తు నిగమ్ లిమిటెడ్ అని అయితే టైప్ చేయమన్నారు ఫ్రెండ్స్. అంటే దీనికి లాగిన్ అయితే కంపల్సరీ కావాలి. ఎస్టాబ్లిష్మెంట్ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. సో ఇవి మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసేసి అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా ఉంది కదా, సో ఈ కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మిశ్రా దత్తు నిగమ్ లిమిటెడ్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అది వస్తుంది, మ్యాచెస్ ఫైండ్ అవుట్ చూపిస్తుంది కదా, దాని తర్వాత అప్లై అగైన్ అని చెప్పి అప్లై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దీనికైతే ఇలా ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మాత్రమే వాకిన్స్కి అయితే వెళ్ళండి. 18/1/2024 అయితే ఉంది. అడ్రస్ హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే వాళ్ళకి కూడా తెలియచేయండి. సో ఈ మిధాని నుంచి వచ్చిన అప్రెంటైజ్ పొజిషన్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్. నెక్స్ట్